పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 11వ తారీఖు గురువారం. ముందుగా సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఈరోజు నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాసు, మీడియా ఎంటర్టైన్మెంటు, ఎనర్జీ, పిఎస్యూ బ్యాంక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ట్రేడ్ అవగా ఐటీ, ఆటోమొబైల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. మొత్తం మీద 70% పైన ఇండియన్ సెక్టార్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 500 కంపెనీల్లో పెరుగుతున్న కంపెనీలు అంటే అడ్వాన్స్, కిందకు వెళ్ళిపోతున్నవి అంటే డిక్లైన్ రేషియో చార్ట్ అనేది మనం చూస్తే ఒక సెంటిమెంట్ అనేది తెలియటం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ బుల్లిష్గా ఉన్నప్పటికి కూడా 11 గంటల తర్వాత నుంచి కూడా మార్కెట్ సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం గమనిస్తే కొన్ని స్టాక్స్ పైకి వెళ్ళడం, కొన్ని స్టాక్స్ కిందకు వెళ్ళడం, ఈ విధంగా అప్ అండ్ డౌన్ అనేది జరుగుతూ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకున్నట్టయితే 256 కంపెనీలు బుల్లిష్గా, 244 కంపెనీలు బేరిష్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద స్టిల్ మార్కెట్లో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ ఉంది అని చెప్పేసి ఈ యొక్క అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ చెప్తుంది. ఈరోజు మార్కెట్లో చాలా పెద్ద న్యూస్ ఉంది, ముఖ్యంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి సంబంధించింది. సెబీ వీక్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీని రద్దు చేయాలని చెప్పేసి ఆలోచిస్తోంది. సిఎన్బిసి టీవీ 18 రిపోర్ట్ ప్రకారం వచ్చే ఒక నెలలో సెబీ ఒక కన్సల్టేషన్ పేపర్ విడుదల చేయబోతుందని సమాచారం. అంటే ఇకపై వీక్లీ ఎక్స్పైరీ కాకుండా మంత్లీ ఎక్స్పైరీ వైపు మెల్లగా మారే అవకాశం ఉంది. ఇకపోతే అన్ని ఎక్స్చేంజీల్లో ఒకేసారి సేమ్ డే ఎక్స్పైరీ ఉండేలా కూడా సెబీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే బీఎస్సీ షేర్లు బలహీనంగా మారాయి, మరియు మార్కెట్లో నెగటివ్ సెంటిమెంట్ కనిపించింది. ఈ విషయంపై రేపు సెప్టెంబర్ 12న సెబీ బోర్డుకి బ్రీఫింగ్ అనేది ఇవ్వబోతున్నారు. అంతేకాదు వచ్చే వారం నుంచి ఎక్స్చేంజీలతో కన్సల్టేషన్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సెబీ వీక్లీ ఎక్స్పైరీని మంత్లీ ఎక్స్పైరీగా మార్చే ఆలోచన మార్కెట్కి పెద్ద స్ట్రక్చరల్ చేంజెస్ కావచ్చు. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు దీనికి ఎలా స్పందిస్తారో చూడాలి. ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్లో ఒక ముఖ్యమైన వార్త ఉంది. అదేంటంటే ఆర్బీఐ చిన్న లోన్ల రికవరీకి కొత్త అధికారాలు ఇవ్వాలని భావిస్తోంది. రియూటర్స్ రిపోర్ట్ ప్రకారం వచ్చే కొన్ని నెలల్లో ఆర్బీఐ తన ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్లో మార్పులు చేసి ఫోన్ లాకింగ్ మెకానిజమ్స్కి సంబంధించిన గైడ్లైన్స్ తీసుకురాబోతుందని తెలుస్తోంది. అంటే లోన్ తీసుకొని డిఫాల్ట్ చేస్తే, అంటే కట్టలేకపోతే ఆ లోన్ మీద కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లను బ్యాంకులు లేదా లెండర్లు రిమోట్గా లాక్ చేసే అవకాశం ఉందని సమాచారం. భారతదేశంలో చిన్న టికెట్ లోన్లతో ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య చాలా ఎక్కువ. గత సంవత్సరం ఆర్బీఐ ఈ ఫోన్ లాకింగ్ పద్ధతిని ఆపమని లెండర్లకి చెప్పింది. కానీ ఇప్పుడు కొత్త గైడ్లైన్స్తో మళ్ళీ దాన్ని అనుమతించే దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంటే లెండర్లకు రికవరీ సులభం అవుతుంది, కానీ అదే సమయంలో వినియోగదారుల హక్కులపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఇక ఆర్థిక రంగంలో పెద్ద వార్త ఏంటంటే ఇండియా కన్జంప్షన్ ట్యాక్స్ కట్ చేసిన మార్కెట్ బారోయింగ్ టార్గెట్ని అలాగే కొనసాగించాలని నిర్ణయించింది. బ్లూంబర్గ్ రిపోర్టు ప్రకారం కన్జంప్షన్ ట్యాక్స్ తగ్గించడం వల్ల ప్రభుత్వానికి సుమారు 480 బిలియన్ రూపాయల రెవెన్యూ నష్టం వస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించదు అని స్పష్టంగా చెబుతోంది. అలాగే ఫిస్కల్ డెఫిసిట్ని జీడీపీలో 4.4% లోపే ఉంచుతామని హామీ ఇస్తోంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు ప్రభుత్వం కొత్త బారోయింగ్ ప్లాన్ను ఫైనల్ చేయనుంది. ప్రస్తుతం దానికి 6.8 ట్రిలియన్ రూపాయల బారోయింగ్ బడ్జెట్ ప్లాన్ ఉంది. గత ఆగస్టులో ట్యాక్స్ కట్ ప్రకటించిన తర్వాత మార్కెట్లో భారీ బాండ్ సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఇది 3 సంవత్సరాల్లోనే అతిపెద్దది. తర్వాత ఈల్డ్స్ కొంచెం స్థిరమైన ట్రేడర్లో ఇంకా గవర్నమెంట్ డెట్ సప్లై పెరుగుతుందేమో అనే ఆందోళన ఉంది. ట్యాక్స్ కట్ వల్ల రెవెన్యూ తగ్గిన ప్రభుత్వం బారోయింగ్ టార్గెట్ అలాగే ఉంచడం, అలాగే ఫిస్కల్ డెఫిసిట్ని జీడీపీలో 4.4%లో కట్టడి చేస్తామని చెప్పడం ప్రస్తుతం మార్కెట్కి స్టేబిలిటీ ఇస్తుంది. కానీ బాండ్ మార్కెట్లో ట్రేడర్ల కన్ఫ్యూజన్, ఆందోళన కొంతకాలం కొనసాగే అవకాశం క్లియర్గా తెలుస్తూ ఉంది. బ్యాంకింగ్ రంగంలో మరొక ముఖ్యమైన వార్త, ముఖ్యంగా పిఎస్యూ బ్యాంక్స్ స్టాక్స్ వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. సెప్టెంబర్ 11న మధ్యాహ్నం పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు పెరగడంతో నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ కూడా పెరిగింది. ఇది ఎందుకు జరిగిందంటే పిఎస్యూ బ్యాంకుల కన్సోలిడేషన్ మళ్లీ రావచ్చనే వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ని బలపరిచాయి. రేపటి నుండి జరగబోయే పిఎస్బి మంథన్లో ఈ అంశం చర్చకు రానుందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. గమనించదగ్గ విషయం ఏంటంటే గతంలో 2019, 2020లో పెద్ద రీస్ట్రక్చరింగ్ జరిగింది. అప్పుడు 27 ప్రభుత్వ బ్యాంకులు కలిపి కేవలం 12కి తగ్గించబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త రౌండ్ కన్సోలిడేషన్ వస్తే
3-4 పెద్ద బ్యాంకులను రూపొందించడమే లక్ష్యం అని సమాచారం. పిఎస్యు బ్యాంకుల కన్సాలిడేషన్ చర్చల వార్తలు షేర్లకు పాజిటివ్ సెంటిమెంట్ ఇచ్చాయి. కానీ అసలు ప్లాన్ ఎప్పుడు ఎలా అమలవుతుందనేది వేచి చూడాలి. ఇక మార్కెట్లో మరో పెద్ద చర్చ ఏమిటంటే నిఫ్టీ 500లో ఉన్న కంపెనీల్లో దాదాపు 60% షేర్లు తమ లాంగ్ టర్మ్ యావరేజ్ కన్నా ఎక్కువ వాల్యుయేషన్స్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇండియన్ మార్కెట్లు వరుసగా 6 రోజులు లాభాల్లో ఉన్నాయి. లిక్విడిటీ బలంగా ఉండడంతో ర్యాలీ కొనసాగుతుంది. కానీ అనలిస్టులు చెప్పింది ఏంటంటే ఈ గ్రోత్ వెనుక వాల్యుయేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనే ఆందోళన కూడా పెరుగుతూ ఉంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే చాలా ఖరీదైన స్థాయిలో ఉన్నాయి. మార్కెట్లోని మొమెంటం లిక్విడిటీ వల్ల వస్తున్న ఫండమెంటల్ కంటే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ మీద నడుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో జీడీపీ గ్రోత్, జిఎస్టీ కలెక్షన్స్, పాలసీ సపోర్ట్ వంటి స్ట్రాంగ్ మ్యాక్రో ఇండికేటర్స్ మార్కెట్కి సపోర్ట్ ఇస్తున్నాయి. లిక్విడిటీ ఉంటే వాల్యుయేషన్స్ సెకండ్ ప్లేస్కి వెళ్తాయనేది కూడా కొంతమంది అనలిస్టుల అభిప్రాయం. ఇక్కడ ఒక పాయింట్ మనం చెప్పుకుంటున్నాం, లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ అని చెప్పేసి. అయితే లిక్విడిటీ అంటే మార్కెట్లోకి వస్తున్న ప్రవాహం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కానీ, మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లో, రిటైలర్స్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు, గవర్నమెంట్ స్పెండింగ్ ఇలా. అయితే ప్రస్తుతం ఏంటంటే లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ అంటే మార్కెట్ ఫండమెంటల్స్ కన్నా కూడా మార్కెట్లో పెద్ద మొత్తంలో డబ్బు రావడం వల్ల షేర్లు అనేది పెరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఇండియన్ మార్కెట్స్ ఇప్పుడు లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీలో ఉన్నాయి. కానీ వాల్యుయేషన్స్ చాలా హైలో ఉండటంతో ఫ్యూచర్ ఎర్నింగ్స్ గ్రోత్ డెలివర్ కాకపోతే మార్కెట్లో ఒత్తిడి అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మార్కెట్లో ఒక ముఖ్యమైన పరిణామం, ష్రింప్ ఫీడ్ మరియు టెక్స్టైల్ కంపెనీ షేర్లు తగ్గిపోయాయి. సెప్టెంబర్ 10న యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు భారత్ అమెరికా మధ్య ట్రేడ్ టాక్స్ మళ్ళీ మొదలవుతాయని చెప్పడంతో ఈ షేర్లు బలంగా పెరిగాయి. కానీ వెంటనే తర్వాత రోజు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడంతో అవంతి ఫీడ్స్, ఎపెక్స్ ఫ్రోజన్, వెల్స్పన్ లివింగ్ వంటి కంపెనీ షేర్లు అయితే తగ్గిపోయాయి. మొత్తం మీద ఒకరోజు షార్ప్ ర్యాలీ వచ్చినా తర్వాత రోజు ప్రాఫిట్ బుకింగ్ కారణంగా షేర్లు ఒత్తిడిలోకి వెళ్ళిపోయాయి. ష్రింప్ మరియు టెక్స్టైల్ కంపెనీల్లో ప్రాఫిట్ బుకింగ్ వల్ల షేర్లు తగ్గాయి. కానీ ట్రేడ్ టాక్స్ మళ్ళీ మొదలయ్యే అవకాశమే ఈ స్టాక్స్కి మీడియం టర్మ్లో సపోర్ట్ అనేది ఇస్తుంది. ఈరోజు మార్కెట్లో ఐటీ రంగం మీద దృష్టి పడింది. ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. గత 2 రోజుల్లో ఐటీ స్టాక్స్ బలంగా పెరిగాయి. యుఎస్ ఫెడ్ రేట్లు తగ్గవచ్చుననే అంచనాలు, అలాగే యుఎస్ ఇండియా ట్రేడ్ టాక్స్ మళ్ళీ మొదలవుతాయనే వార్తలు ర్యాలీకి కారణమయ్యాయి. కానీ సెప్టెంబర్ 11న అంటే ఈరోజు ఇన్వెస్టర్లు యుఎస్ సిపిఐ డేటా రాబోతుందనే కారణంగా జాగ్రత్తపడి షేర్ల ప్రాఫిట్ బుకింగ్ చేశారు. దాంతో ఐటీ ఇండెక్స్ ఒత్తిడిలోకి వెళ్ళింది. ఇన్ఫోసిస్ షేర్కి బైబ్యాక్ డెసిషన్ కూడా ఈరోజు బోర్డు ముందు ఉన్నందువల్ల ఇన్వెస్టర్లు అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. గత 2 రోజుల్లో ఐటీ స్టాక్స్ బలంగా పెరిగిన సిపిఐ డేటా ముందు ప్రాఫిట్ బుకింగ్ రావడం సహజం. ఇన్ఫోసిస్ బైబ్యాక్ డెసిషన్, యుఎస్ దిశలో వచ్చే కొత్త డేటా, ఇవే ఐటీ రంగానికి షార్ట్ టర్మ్లో దిశానిర్దేశం చేసేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మార్కెట్లో పెద్ద చర్చ ఏంటంటే పతంజలి ఫుడ్స్ షేరు ధర ఒక్కసారిగా భారీగా పడిపోయినట్టుగా కనిపించింది. కానీ అసలు విషయం ఏంటంటే ఇది బోనస్ ఇష్యూ అడ్జస్ట్మెంట్స్ మాత్రమే. కంపెనీ తన షేర్ హోల్డర్స్కి 2:1 బోనస్ షేర్ ప్రకటించింది. సెప్టెంబర్ 11న అంటే ఈరోజు రికార్డ్ డేట్గా నిర్ణయించడం జరిగింది. అందుకే ధరలో పెద్ద తగ్గుదల కనిపించినా అది టెక్నికల్ అడ్జస్ట్ మాత్రమే. యాక్చువల్ వాల్యూలో పెద్ద మార్పు లేదు. బోనస్ ఇష్యూ వల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ అలాగే ఉంటుంది. కానీ షేర్స్ సంఖ్య పెరుగుతుంది, దాంతో లిక్విడిటీ పెరుగుతుంది. షేర్ ఇతర ఇన్వెస్టర్లకు కూడా సులభంగా అందుబాటులోకి రావడం జరుగుతుంది. పతంజలి ఫుడ్ షేర్స్ ధర పడిపోయినట్టు కనిపించినా అది బోనస్ ఇష్యూ వల్ల వచ్చిన అడ్జస్ట్మెంట్స్ మాత్రమే. దీన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి సంబంధించిన ముఖ్యమైన వార్త ఇది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్ షేర్ పెరిగింది. కారణం ఏంటంటే కంపెనీ వెస్ట్ సెంట్రల్ రైల్వే ప్రాజెక్ట్కి లోవర్ బిడ్డర్గా ఎంపికైంది. ఈ ప్రాజెక్టులో డిజైన్, సప్లై, ఎరెక్షన్, టెస్టింగ్ మరియు కమిషనింగ్ పనులు ఉన్నాయి. ఈ కాంట్రాక్ట్కి ఆర్వీఎన్ఎల్కి కొత్త ఆర్డర్ బుక్ను పెంచుతుంది. అలాగే ఇన్వెస్టర్ల సెంటిమెంట్కి పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్వీఎన్ఎల్ కొత్త ప్రాజెక్టును పొందడం షేర్కి పాజిటివ్ డెవలప్మెంట్. ఇది కంపెనీ గ్రోత్ స్టోరీకి అదనపు బలాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఈరోజు రైల్వే సెక్టార్లో ఒక స్టాక్ గురించి ముఖ్యమైన అప్డేట్ ఇది. జూపిటర్ వ్యాగన్ షేర్స్ ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. కారణం ఏంటంటే కంపెనీకి చెందిన సబ్సిడరీ రైల్వే బోర్డు నుండి కొత్త ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వేల సంఖ్యలో రైల్వే బోగీలు, యాక్సెల్స్ సప్లై చేయాల్సి ఉంది. ఈ కొత్త ఆర్డర్ అనౌన్స్మెంట్ ఇన్వెస్టర్లో పాజిటివ్ సెంటిమెంట్ కలిగించింది. దాంతో జూపిటర్ వ్యాగన్ షేరు లాభాల్లో ట్రేడ్ అయింది. కొత్త ఆర్డర్ పొందడం జూపిటర్ వ్యాగన్స్కి బలమైన డెవలప్మెంటు.
ఇది కంపెనీ గ్రోత్ స్టోరీని మరింత బలపరుస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఆప్షన్స్ ప్రీమియం డికే అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు కాల్ అండ్ పుట్టుది దాదాపుగా మార్నింగ్ అంతా కూడా సైడ్ వేస్లోనే ట్రేడ్ అయింది. దాని తర్వాత కొద్దిగా కాల్స్ ప్రీమియమ్స్ అనేది రైజ్ అయ్యాయి. మొత్తం మీద పుట్ ప్రీమియమ్స్ అనేది డ్రామాటికల్గా పడిపోవడం అనేది జరిగింది. ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే చాలామంది మార్కెట్ పైకి వెళుతుంది లేదా సైడ్ వేస్ ఉంటుందని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్తో ఉన్నట్టు ఈ యొక్క ప్రీమియం డికే చెప్తూ ఉంది. నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం పరిశీలన చేద్దాం. మొత్తం మీద నిఫ్టీ 25,000 లెవెల్ ఒక సైకలాజికల్ లెవెల్ అయితే క్రాస్ చేసి ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.15 అనేది చూపిస్తుంది. చాలామంది పుట్స్ అనేది సెల్ చేసినట్టు నిఫ్టీలో తెలుస్తుంది. దాని అర్థం బుల్లిష్గా మార్కెట్ని చూస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.02 చూపిస్తుంది. అగైన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్ సెంటిమెంట్లో కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.18 చూపిస్తుంది. ఎప్పుడైనా సరే పుట్ కాల్ రేషియో అనేది 1 కంటే ఎక్కువగా ఉందంటే బుల్లిష్, 1 కంటే తక్కువగా ఉందంటే బేరిష్గా మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు 1.68% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయి, వోల్టాలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తోంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఓ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర బుల్లిష్గా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది ఓ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి. మనం చూస్తున్న సమయానికి 114 పాయింట్లు బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 25,000 సైకలాజికల్ రౌండ్ నెంబర్ దగ్గర అయితే ప్రస్తుతానికి క్లోజ్ అయింది. సో ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది గ్యాప్ అప్ తర్వాత. సో జనరల్గా ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 25,136, 25,222. ఇమీడియట్గా మనకున్న స్ట్రాంగ్ సపోర్టు 24,892. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 81,890 అనేది ఇమీడియట్గా అప్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్, 81,140 అనేది ఇమీడియట్గా మనకున్న సపోర్టు. బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ అనుకున్నామో అక్కడ నుంచి ప్రైస్ అనేది పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 55,096, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 54,407. ఇక యూఎస్ ఆయిల్ ప్రస్తుతానికి స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్తో ఉందన్నమాట, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అనేది పెరిగాయి. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా హై లెవెల్లో ప్రెషర్ అనేది ఉంది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా కన్సోలిడేషన్ టు బుల్లిష్గా కనిపిస్తుంది. న్యాచురల్ గ్యాస్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అయితే అయింది. అగైన్ ఏంటంటే బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, మొత్తం మీద బ్రాడర్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ బులిష్గానే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 25,000 లెవెల్ దగ్గర చాలా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో బులిష్గా ఉంది, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అయితే బులిష్గా కనిపిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఎఫర్ట్స్ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. నేను కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.